కాచుకునే ప్రధాన కాపరి యేసై ఉన్నాడు. నేను కాయలేక వదిలిన ఆయన వదలడు. అలాగే నా విషయంలో, అలాగే ప్రతి నాయకుడి విషయంలో నీకు కలత అవసరం లేదు. ప్రార్థన చేయటమే నీ పని. ఎందుకంటే నాయకులను కూడా ఆయన చేతబట్టుకొని ఉన్నాడు. నాయకులు ఎవరి చేతిలో ఉన్నారు తెలుసా? యేసయ్య చేతిలో ఉన్నారు. ఆయన సెలవు లేకుండా నాయక గణమును ఎవ్వడు ముట్టలేడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగుంది. ఇంతవరకు మనం పిక్చర్ చూసాం. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? దీప స్తంభముల మధ్య ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? సంఘములను మండించడానికి, అభిషేకించడానికి, సంఘములు ఆరిపోకుండా దేదీప్యమానంగా ప్రకాశించడానికి. బాగుంది. మరి కత్తెర కూడా వాడతాడు మధ్యలో. కత్తెర ఎందుకో తెలుసా? కొన్నిసార్లు దీపం వెలిగించినప్పుడు, చిన్నప్పుడు నాకు దీపారాధన చేసిన అలవాటు ఉంది. ప్రమిదలు పెట్టి దీపం వెలిగించినది ఉంది, కుందిలో దీపం వెలిగించింది ఉంది. కొన్నిసార్లు నూనె ఉంటుంది, వత్తి ఉంటుంది, కొంచెం అగ్ని కూడా ఉంటుంది, కానీ అది బ్లూ రంగులో ఉంటుంది, మిణుకు మిణుకు అంటూ ఉంటుంది. ఇదేంది, నూనె ఉంది, వత్తి ఉంది, మంట కూడా ఉంది, కానీ అది తేజస్సుతో లేదు, మిణుకు మిణుకు మంట ఉందేంటి అంటే బూడిద ఏర్పడేది అక్కడ. కాసేపు కాలిన తర్వాత ఏం ఏర్పడిద్ది? లైన్లో ఉన్నారా మీరు? సంతోషంగా ఉన్నారా? వేదనగా ఉన్నారా? లైన్లో ఉన్నారా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, బాగా వినండి. నూనె ఉన్నా, వత్తి ఉన్నా, అగ్ని ఉన్నా ఎందుకు తేజరించదంటే బూడిద ఉంటుంది. అందుకని ప్రత్యక్ష గుడారంలో వస్తువులు నిర్మించేటప్పుడు బంగారు కత్తెర కూడా చేయాలన్నాడు దేవుడు.